హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షం హైదరాబాద్ను అస్తవ్యస్తం చేసింది. క్లౌడ్ బర్స్ట్ ఏమన్నా జరిగిందా అనే మాదిరిలో హైదరాబాద్లో వాన దంచికొట్టింది. ఈ నేపథ్యంలో భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో అయితే నడుం లోతు వరకు వర్షపు నీరు ఇళ్లలోకి చేరి హైదరాబాద్ నగరవాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఈ వాన దంచి కొట్టడంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిన పరిస్థితి. కార్లు, బైక్లు చాలా ప్రాంతాల్లో నీట మునిగిపోయిన పరిస్థితి. కృష్ణానగర్ లాంటి ప్రాంతాల్లో అయితే బైక్స్ కొట్టుకుపోయిన పరిస్థితి. మ్యాన్ హోల్స్ నుంచి నీరు ఊపికి వస్తున్న సందర్భాలు కూడా కనిపించాయి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రా అలాగే విద్యుత్ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇప్పటికీ శ్రమిస్తూనే ఉంది. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా హైదరాబాద్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ సూచిస్తున్నారు అధికారులు. సో ఏదైనా ఈ భారీ వర్షం నేపథ్యంలో ఏదైనా సమస్య తలెత్తితే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఈ 2 రోజులు కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలి అని సూచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.